మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ఈరోజు ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్న శాసనమండలిలో మంత్రి లోకేష్. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుంది. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అది కూడా 15,000 కాకుండా 13,000 ఇచ్చింది. ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు నిపుణులతో చర్చిస్తామని పేర్కొన్నారు. కుటుంబ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని, ఆధార్ కార్డు చిరునామాలో మార్పు ఉందని, ఇలా రకరకాల కొర్రీలతో గత ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. ఈ సమయంలో ఈ పథకంలో ప్రభుత్వ పాఠశాల ఉనికి ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో 11,000 పాఠశాలలో 10,000 కంటే కూడా 10 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. 2019తో పోలిస్తూ 2024 నాటికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య సుమారు 72,000 తగ్గింది. వీటికి కారణాలు ఏంటి? విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి, నాణ్యమైన విద్య ఎలా అందించాలని యోచిస్తున్నాం. పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న అత్యున్నత విధానాలని పరిశీలిస్తున్నాం. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో అధ్యయనానికి అధికారుల బృందాన్ని పంపాం. త్వరలో నేను కూడా వెళ్ళి పరిశీలించిన తర్వాత మన రాష్ట్రానికి సరిపడా నమూనా ఎలా ఉండాలనేది రూపొందిస్తాం. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం. ఇది ఆయన చెప్పినటువంటి అసలు పాయింట్. తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి రన్నింగ్లోకి వస్తుంది. ఈలోపు విధి విధానాలు అన్నట్టు. ఇప్పుడు పెన్షన్లు ఉన్నది అందరికీ ఇచ్చామని చెప్పి జగన్ సర్కార్ అంది. 67 లక్షల మందికి ఇచ్చారు. ముందైతే వాళ్ళకే ఇచ్చి ఆ పైన ఇంకెవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకే తీసేస్తాం, అర్హులకి ఇస్తాం అని కదా చంద్రబాబు గారు చెప్పింది. మరి విధి విధానాలు ఖరారు చేయలేదని ఇవ్వకుండా ఆపేయలేదు కదా, ఇచ్చేశారు కదా వాటికి. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి దీనికేంటి? యాక్చువల్గా ఇది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఇప్పుడు ఇందులో ఒకవేళ వాళ్ళు తీసేశారు, కరెంటు బిల్లు పేరు చెప్పిన ఏదో వాళ్ళకు కూడా ఇచ్చేసేయండి, ఇంకా కొత్త వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇవాళ ఎవ్వడికి వెళ్ళి అడగక్కర్లా. మన చేతిలో సచివాలయంలో డేటా మొత్తం ఉంది. ప్రతి 2,000 మంది కుటుంబాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారని క్లియర్, ఎంతమందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయన్నది కూడా క్లియర్. ఇప్పుడు జగన్ ఆ వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి తీసేసాడని చెప్తున్నాం కదా, ఇచ్చేయండి, అందరికి ఇచ్చేసేయండి. 1,47,00,000 కుటుంబాలు, అందులో 1,15,00,000 మంది పిల్లలు ఉన్నారు టోటల్గా. అందరికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. బట్ ఇక్కడ వార్త కూడా రాసే స్టైల్ చూడండి. హెడ్డింగ్ ఒక రకంగా ఉంటుంది, అసలు విషయం లోపల ఎక్కడో ఉండేటటువంటి అంశం. ఇది కూడా ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కుటుంబానికి 15,000 అంటున్నారు కాబట్టి అది కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం. లేకపోతే మద్యం మాఫియాను వదలం, వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు. గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్ల నష్టం, 1,00,000 కోట్ల మద్యం విక్రయాల నగదు రూపంలోనే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం, ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తేలుస్తాం. మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైకాపా మద్యం దోపిడీ విధానం వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్ర ఖజానాకు 18,860 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. మొత్తం ఎంత అవినీతి జరిగిందో తేల్చాలంటే లోతులోకి వెళ్ళాలి, దర్యాప్తు చేయాలి, అక్రమాలన్నీ వెలికి తీసి చర్యలు తీసుకుంటాం. ఇది ఇంత పెద్ద హెడ్డింగ్కు ఇంత పెద్ద వార్త. ఇంతకీ ఎట్లాగో తెలుసా 18,000 కోట్లు తగ్గింది. తెలంగాణతో కంపేర్ చేస్తే ఆదాయం అంతకుముందు కంటే తగ్గిందట. అది అంటే తాగడం తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రేటు పెంచారు, దాని ద్వారా తాగడం తగ్గింది. అప్పుడు ప్రజలకు ప్రయోజనం జరిగినట్ట, నష్టం జరిగినట్ట? నెంబర్ 1, 18,850 కోట్ల రూపాయలు తెలంగాణతో పోలిస్తే మన ఆదాయం తగ్గింది కాబట్టి అది దోపిడీ అయినట్టు అవుతుందా? నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఇక్కడేమో నిన్న 30,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్, 18,000 కోట్ల రూపాయలు తేడా జరిగింది. ఇది ఇంతకీ అసలు లెక్క ఏంటంటే 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి, అది కూడా ఏంటి 3,113 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు అన్నట్టు. ఆ కమిషన్ తీసుకుంటే ఆ కంపెనీలు కేసు పెట్టమనండి, ఆటోమేటిక్గా తీసుకెళ్ళచ్చు కదా. కమిషన్ ఎట్లా తీసుకున్నారు ఏంటి అన్నటువంటిది. బేసిక్గా ఇదంతా శ్వేతపత్రం అంటే వాస్తవాలతో కూడిన పత్రం అవ్వాలా. ఇప్పటిదాకా పత్రికలకి చెప్పినటువంటిది, మీటింగుల్లో చెప్పినటువంటిది తప్పించి అసలేం తేల్చారు అంటే ఏం లేదు. ఇంకోటి ఎంతమంది చచ్చిపోయారో తెలుస్తారు ఈ 5 ఏళ్ళు. అంతకుముందు 5 ఏళ్లలో కూడా చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని తెలుసండి? కిడ్నీ సమస్యల వల్ల చచ్చిపోయిన వాళ్ళు, అలాగే ఏదైతే మన ఇతరత్ర మందు తాగడం వల్ల వచ్చే జబ్బుల వల్ల చచ్చిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా తీయండి. అప్పుడు కదా కంపారిజన్ అనేటటువంటిది. జస్ట్
ఒకటేంటంటే మీడియా అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూతానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుపుతున్నారు. చాలా తెలివైనటువంటి కథ నడుపుతున్నారు. ఇకపోతే 2000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి, రైల్వే బడ్జెట్లో ఏపీకి 9151 కోట్లు, కృష్ణానదిపై భారీ వంతెన, డిపిఆర్కు రైల్వే బోర్డు, నీతి ఆయోగ్ ఆమోదముద్ర, 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విజయవాడ స్టేషన్ ఆధునీకరణ, లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏడాది 9151 కోట్లు కేటాయించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం 2047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వే లైన్ అభివృద్ధి చేయబోతుందని చెప్పారు. ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం ఇంత పెద్ద స్థాయిలో ఉందని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతికి మరొక కొత్త కాన్సెప్ట్ రాబోతుంది. ఇకపోతే జగన్ పాపం రైతులకి శాపం అంటూ వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంట నష్టం అంటూ షర్మిల స్టేట్మెంట్. నిన్న జగన్ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి వేళ ఇక్కడ షర్మిల జగన్ వల్లనే అంత రాష్ట్ర నాశనం అయిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే బడ్జెట్లో మాకు అన్యాయం అంటూ కేంద్రాన్ని తప్పుబట్టిన విపక్షం, ఏపీ బీహార్లకే నిధులు ఇచ్చారని విమర్శ, పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన, ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ విపక్షాలు బుధవారం కేంద్రంపై ధ్వజమెత్తాయి. ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించి దానికి సభాపతులు అనుమతించకపోవడంతో విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగించవద్దని ఉభయ పక్షాలు పార్లమెంట్ సంప్రదాయాలను పాటించాలని లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి నరమేధంపై కన్నెర్ర, ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం, చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై హోరెత్తిన ఢిల్లీ, టీడీపీ కూటమి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, మరో మణిపూర్గా మారకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి, దారుణకాండపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి, ఆ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, శివసేన ఉద్ధవ్, ఆప్, ఏఐఏడీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఏఐయుఎంఎల్, ఎంఐఎం, వీసీకే సహా పలు పార్టీల మండిపాటు, విధ్వంసకాండకు సంబంధించి వీడియో ఫోటో ప్రదర్శనలు తిలకించిన నేతలు, రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ ప్రాంతీయ పార్టీల నేతల విస్మయం, వైఎస్ఆర్సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని హామీ, ఏపీలో అరాచకాన్ని చూసి విస్తుపోయిన జాతీయ మీడియా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఆయా నాయకులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా హైలైట్ చేశారు. అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నటువంటి అసలు ప్రశ్నకి సమాధానం లేదు. 36 మంది చచ్చిపోయారు రాజకీయంగా అంటున్నారు కదా, వాళ్ళ పేర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు నిన్న మొన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ పేర్లు ఎక్కడ జరిగిందో లిస్టు అయితే సాక్షి అయినా రాయలేదు, అంకె చెప్పేస్తున్నారు. బల్క్గా అంకె చెప్పేస్తున్నారు. అంటే జనరల్ మర్డర్లు కూడా పొలిటికల్ ఖాతాలో వేసేస్తున్నారు. అదే సందర్భంలో 36 మంది గాయపడ్డారు. దెన్ 36 మంది, ఇది 300 మంది ఎంతమంది గాయపడ్డారు, ఆ లిస్ట్ ఇవ్వాలి కదా, అది ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటిదే ఇప్పుడు తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. ఇప్పుడైనా పోనీ సాక్షిలోనైనా ఏ ఊళ్ళో, ఈవెన్ నిన్న హోంమంత్రి అనిత నిలదీశారు, లెక్కేదో చెప్పండి అని చెప్పేసి. ఎస్ ఇవ్వండి, ఎన్ని కలిపేసి ఇదిగో సాక్షిలోనే రాయండి, 3 పేజీలు కాదు 5 పేజీలు వేయండి, టోటల్గా ఈ ఊళ్ళో ఈ కారణంగా ఇట్లా జరిగింది అన్న డీటెయిల్స్ ఇవ్వండి, అప్పుడు ఆమె సమాధానం చెప్తారు. అలాగే దానికి ఆన్సర్ ఏంటన్నది చూడడానికి. అలా కాకపోతే నోటికొచ్చిన అంకె రాసేసినట్టే ఉంటుంది, తప్పుడు ప్రచారమే అవుతుంది, వాస్తవం ఏంటన్నటువంటి తెలియాల్సి ఉంది. లేకపోతే మందు బాబు దందానే అంటూ 2014-19 టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే మద్యం 5 ఏళ్లలో 12.5 లక్షల కోట్ల దోపిడీ, శాసనసభ సాక్షిగా పచ్చదయ్యాలు వేదాలు వల్లించే మద్యం సిండికేట్ గుప్పెట్లో పెట్టుకుని గతంలో 5 ఏళ్ళు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడే చంద్రబాబు బృందం నీతులు వల్లిస్తోంది. ఎన్నికల హామీలను అమలు చేయలేక సాకులు అన్వేషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాల నాటకంలో బుధవారం మరో అంకానికి తెరదీశారు. ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం పేరుతో అవాస్తవాలు అభూత కల్పనలు జోడించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించారు. కానీ 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఏకంగా 12.5 లక్షల కోట్లు కొలగొట్టిన టీడీపీ నేతల మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. ఎన్నికల మేనిఫెస్టో కట్టుబడి వైఎస్ఆర్సీ ప్రభుత్వం 2019-24 వరకు విధానాలు పాటించింది అన్నట్టు. ఇక్కడ పచ్చిబూతే, వాళ్ళు 12.5 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ నువ్వు నిద్రపోయావు 5 ఏళ్ల పాటు, ఆ లెక్క తీసేసి అన్నిటికి మరి కేసులు పెట్టావు కదా, దాని మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేసి అవన్నీ సిబిఐకి ఈడికి ఇవ్వచ్చు కదా. కేవలం పత్రికల్లో రాసుకోవడమే, వాళ్ళు వీళ్ళ మీద విషయం చెబుతారు, వీళ్ళు వాళ్ళ మీద విషయం చెబుతారు, అంతకుమించి నిజాలు మాత్రం ఎప్పటికీ తేలవు. ఒక్కటే పాలసీ తేడా ఏంటంటే అప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండే, ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. అదే సందర్భంలో అప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు వ్యాపారుల పేరుతో ఉండే, ఇప్పుడు ఇది ప్రభుత్వం పేరుతో ఉంది, అది తేడా. రెండవది వచ్చేటప్పటికి అప్పట్లో 50కి 70 రూపాయలకు వచ్చే ముందు ఇప్పుడు 200 రూపాయలు అయ్యింది. ఎందుకు అంటే ఎక్కువ రేటు పెడితే తక్కువ తాగుతారు అన్నటువంటి ఫార్ములా. అదే సందర్భంలో ఏదైతే రెగ్యులర్గా తాగే బ్రాండ్లు అప్పుడు ఉన్నటువంటి వాటిని జగన్ వచ్చాక తీసేశాడు. ఎందుకని అంటే అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం అట్లాగా కంటిన్యూగా ఒకటే అలవాటు పడ్డదాన్ని అందుబాటులో ఉంచితే తాగుడు అనేది ఎక్కువ చేస్తారు అన్నటువంటి కారణంగా తీసేసినట్టు. అయితే అయ్యే జగన్ని గద్దెదించడానికి కారణమైనటువంటి అంశం.
దానికి పరిష్కారం ఇంతవరకు ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇప్పుడు అవి అందుబాటులోకి తెస్తానంటోంది. మందు కూడా ఇప్పుడు ఒకటి ఫైనల్గా తేల్చింది ఏంటంటే మందు తాగి చావండి అంతే తప్పించి మద్య నిషేధం ఉండదు. తాగడం జనాలకు అలవాటు అయిపోయింది కాబట్టి అందుబాటులోకి తెస్తాం. ఒకప్పుడు మద్య నిషేధం కోసం పోరాడిన పార్టీలు పత్రికలు ఇప్పుడు మందు ఎందుకు నిషేధించాలి అని పోరాడుతున్నాయి. అంటే రాష్ట్రం మారిందా, జనం ఆలోచన మారిందా అంటే జనాల ఆలోచన మార్చాలన్నటువంటి ఆలోచన వదిలేసి జనాల ఆలోచనలకు అనుగుణంగా నాయకులు మారినటువంటి వ్యవహార శైలి ఇప్పుడు కనబడుతున్నటువంటి. ఇకపోతే తల్లికి వందనం ఇప్పుడే కాదు అంటూ తల్లికి వందనం ఇప్పట్లో ఉన్నదని పరోక్షంగా చెప్పిన మంత్రి లోకేష్ విధి విధానాల తయారీకి సమయం పడుతుందని మండలిలో వెల్లడి. గత ప్రభుత్వం నాడు నేడు కింద 100 కోట్లు ఖర్చు పెట్టిన మాట వాస్తవం అంగీకారం. టీచర్ల భర్తీ వచ్చే సంవత్సరానికి పూర్తి చేస్తామని మంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అందరి చూపు BSNL వైపు. అందుబాటులో టారిఫ్లు. ప్రైవేట్ సెల్ ఫోన్ కంపెనీలు టారిఫ్ మోత మోగించడంతో వినియోగదారులు ప్రభుత్వ రంగ సంస్థ BSNL నెట్వర్క్ క్యూ కడుతున్నారు. గతంలో BSNL 4G టెక్నాలజీని ఆలస్యంగా ప్రవేశపెట్టడంతో పెద్ద ఎత్తున వినియోగదారులను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల ప్రైవేట్ నెట్వర్క్లు తమ రీఛార్జ్ ప్లాన్ భారీగా పెంచే దీంతో అంత BSNLకు పరుగులు తీస్తున్నారు. గతంలో రోజుకు 1500 ఉండే కనెక్షన్ల సంఖ్య నేడు 5000కి చేరుకుంది. రోజుకు 2000 మంది పోర్టు ద్వారా ఇతర నెట్వర్క్ల నుంచి వస్తుండగా 3000 మంది కొత్త కనెక్షన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం BSNL ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉండటంతో పాటు అన్ని నగరాల్లో 4G సర్వీసులను ప్రారంభించింది. 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4G ఇప్పటికే BSNL అన్ని నగరాల్లో 4G సేవలు అందుబాటులో తీసుకురాగా మరో 3 నెలల్లో అన్ని ప్రాంతాలకు ఈ సేవలు విస్తృతం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి కిక్కు లెక్క తేలుస్తాం అంటూ ముడుపుల కిందే 3113 కోట్లు నొక్కేశారు. ఖజానాకు మరో 18,860 కోట్ల నష్టం. జగన్ లెక్కర దందాపై శ్వేతపత్రం. మద్యంలో మహామాయ. ఢిల్లీ స్కామ్ను మించి జగన్ మద్యం దందా. ప్రభుత్వ షాపులు కేంద్రంగా అక్రమాల పర్వం. డిస్టిలరీ నుంచి నేరుగా షాపులకు సీసాలు. వాటిపై వచ్చే పన్నులు వైసీపీ నేతలకు. 641 షాపుల్లో NDPL అమ్మినట్టు నమోదు. అందుకే 4 రోజులు ఆలస్యంగా నగదు జమ. మొత్తం దోపిడీ 30,000 కోట్లుగా అంచనా అంటూ 7 కంపెనీలకు దాదాపు అన్ని ఆర్డర్లు. వైసీపీ హయాంలో 38 కొత్త బ్రాండ్లు. డిస్టిలరీలను కబ్జా చేసి దందా. తయారీ అమ్మకం అంతా వాళ్ళ చేతిలోనే. పక్క రాష్ట్రాల మద్యంతో దోపిడీ. ధరలు పెంచి పేద జేబులు లూటి. నాసిరకంతో అనారోగ్య సమస్యలు. అక్రమాలపై CIDతో విచారణ. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. 1000 కోట్లు నష్టం చేస్తే శిక్షించకపోతే అలా పవన్. ముడుపులు 3,000 కోట్లు కావు 30,000 కోట్లు బీజేపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వ్యవస్థలను కుప్ప కూల్చారు. 2014 కంటే దారుణ పరిస్థితులు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం. 1,00,000 కోట్ల వరకు బిల్లులు బకాయిల పెండింగ్. 13.5% వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం పరిస్థితి ఇది. కేంద్రం సాయం చేస్తామన్న శుభ పరిణామం. గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించింది. యూసీలు కూడా ఇవ్వలేదని ఢిల్లీలో చెప్పారు. అధికారులు సెన్సిటివ్గా పనిచేయాలి. మీ సేకల్లో వ్యవస్థలను క్రియాశీలం చేయండి. యంత్రాంగానికి చంద్రబాబు దిశానిర్దేశం. ప్రత్యేక CSలు, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు, HODలతో బాబు భేటీ సందర్భంగా జరిగినాడు. 2019 అప్పుడు 18-19 మధ్యలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఎందుకు గొడవ వచ్చింది? అప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నే కదా. ఇప్పుడు జగన్ హయాంలో కూడా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు అంటున్నారు. కేంద్రం ఆ మాట అందా అంటే తనకి చెప్పిందట. ఆ విషయం మరి ఇక్కడికి చెప్పి ఉండాలి కదా. అప్పుడు చెప్పిందే బీజేపీ కేంద్రంలో చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నటువంటిది ఇక్కడ అసలు పాయింట్. ఇకపోతే అమరావతికి చుక్ చుక్ అంటూ రాజధానిని అనుసంధానిస్తూ 2047 కోట్ల ప్రాజెక్టు కేంద్రం ఓకే. ఏపీకి మొత్తం 9,151 కోట్ల రైల్వే బడ్జెట్. భారీ ఎత్తున పట్టాలెక్కిన రాష్ట్ర ప్రాజెక్టులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బాగుంది. ఈ వార్తల్ని ఎవరన్నా జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోవడం బెటర్. 5 ఏళ్ల తర్వాత కూడా ఇదే స్టేట్మెంట్ ఉండగలిగితే సంతోషంగా ఉంటుంది. అయితే విపక్ష రాష్ట్రాలపై వివక్ష. భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి. కేంద్ర బడ్జెట్పై ఇండియా ఆగ్రహం. పార్లమెంట్ నుంచి వాకౌట్. ప్రాంగణంలో ఎంపీల నిరసన. మాతాజీ మాటల నేర్పరి. బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చేయి. ఆ 2 రాష్ట్రాలకి విందు. ఖర్గే. రాష్ట్రం పేరు చెప్పబోతే నిధులు రావా? ఏ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయి. నిర్మలా సీతారామన్. 27 నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెద్దిరెడ్డి ఖాతాలో అస్సైన్. భార్య స్వర్ణలత పేరిట 20 ఎకరాలు. రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కనే కొనుగోలు. మార్కెట్ విలువ 100 కోట్లకు పైనే. 2022 సెప్టెంబర్లో వ్యవహారం. చుట్టూ 100 ఎకరాల ప్రభుత్వ భూములు. దాని మధ్యలోనే అస్సైన్ భూమి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముమ్మరంగా విచారణ. మదనపల్లిలో 3వ రోజు కొనసాగింపు. అక్కడే సిసోడియా మకాం. ఫైళ్లు కాలేని ప్రాంతాల్లో పరిశీలన. వీఆర్కు 1 టౌన్ CI. మరో 2 కానిస్టేబుల్ సస్పెన్షన్. ఆర్డీఓల డ్రైవర్లు మాధవరెడ్డి బంధువుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు. ఘటనపై ఆర్డీఓలు సిబ్బందితో ఆరా. 22A సెక్షన్లో ఫైళ్లపై అధికారుల విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు. హెల్త్ వర్సిటీకి NTR పేరు పునరుద్ధరణ. ఏకగ్రీవంగా రాష్ట్ర శాసనసభ తీర్మానం. టైటిల్ చట్టం భయంకరమైనది. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు రద్దు చేశాం సీఎం. అధికార మదంతో జగన్ బొమ్మలు అనగానే స్టేట్మెంట్లో హైలైట్ చేశారు. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్పై కమల పైచేయి. ఓటర్లో పెరుగుతున్న ఆదరణ. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం.
వెల్లడిస్తున్న ప్రీపోల్ సర్వేలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ముందుకొచ్చిన కమలా హ్యారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్, ఇప్సాస్ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్లో ట్రంప్కి 42 పాయింట్లు లభిస్తే కమలకు 44 లభించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సుభాష్ ఎక్కడ లొకేషన్ గుర్తించాలని విశాఖ అధికారులను కోరిన శాంతి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వ మాజీ ప్లేడర్ పోతిరెడ్డి సుభాష్తో తనకు 2020లోనే పెళ్లి జరిగిందని, ఆయన వల్లే తనకు బిడ్డ జన్మించినట్టు శాంతి చెప్తున్నారు. కానీ దీన్ని ఆయన ధృవీకరించడం లేదు. ఇప్పటివరకు సుభాష్ ఎక్కడా తెరపైకి రాలేదు. కొన్ని టీవీ ఛానళ్ళు ఆయన కోసం సంప్రదించినా స్పందించలేదు. ఆయనకు సన్నిహితుడైన విశాఖ చెందిన ఓ న్యాయవాది శాంతి మదన్మోహన్ దంపతుల వివాదం గురించి ప్రస్తావిస్తూ ఆ బిడ్డకు మీరే తండ్రి అని చెప్తున్నారు, దానికి ఏమంటారని ప్రశ్నించగా తనకు సంబంధం లేదని సుభాష్ సమాధానం ఇచ్చారు. ఆ కాల్ ఆడియో రికార్డు పలు ఛానల్లో ప్రసారమైంది. అయితే ఇప్పటికీ తన భర్త సుభాష్ అని శాంతి చెప్తుండగా ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. కనీసం ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. సుభాష్కి చెందిన 2 ఫోన్ నెంబర్లు ఇతరుల ద్వారా పోలీసులకు అందజేసి తనకు ఆ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకుని చెప్పాలని ఆమె కోరారు. పోలీసులు ఆ నెంబర్ల లొకేషన్ గుర్తించి ఆమెకు తెలియజేశారు. అయితే సుభాష్తో కలిసి మాట్లాడే అవకాశం రాలేదు. కాగా బిడ్డ పుట్టినప్పుడు ఆసుపత్రిలో ఉన్నారని వార్తలు రావడంతో పాటు విల్లా రిజిస్ట్రేషన్ పత్రాలు తన పేరు రాయించుకున్న సుభాష్ ఇప్పుడు శాంతికి ఎందుకు దూరం అయ్యారో ఆయన ప్రస్తావన మీడియాలో చర్చకు తేవద్దని శాంతి కోరడం వెనక కారణం ఏంటో అన్నటువంటి వార్తలు ఇక్కడ హైలైట్ అయింది. శాంతిని ట్రాప్ చేశారు అంటూ 1000 కోట్ల భూములు కాజేశారు. ఇది సాయిరెడ్డి సుభాష్ కుట్ర. శాంతి భర్త మదన్మోహన్ ఆరోపణలు. విశాఖలో 1000 కోట్ల భూమిని కాజేసేందుకే దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అయిన తన భార్య శాంతిని ట్రాప్ చేశారని ఆమె భర్త మదన్మోహన్ ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్పటి ప్రభుత్వ లాయర్ పోతిరెడ్డి సుభాష్ కుట్ర చేశారన్నారు. బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్ నిరసన శిబిరానికి 100 మీటర్ల దూరంలో ఆయన ఆందోళన చేపట్టారు. వైఎస్ జగన్ డౌన్ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, నా బిడ్డకు DNA పరీక్ష నిర్వహించి తండ్రి ఎవరో తేల్చాలని నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డిని పక్కనే పెట్టుకుని ధర్నా చేస్తున్న జగన్ తనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన కలిసేందుకు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో వెందిరిగారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిపై మదన్మోహన్ తీవ్రమైన విమర్శలు చేశారు. నా భార్య శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా చేస్తుంది, అందుకే ఓ పథకం ప్రకారం ఆమె ట్రాప్ చేశారు. 1000 కోట్ల భూములు కాజేయాలని కుట్రతో మొదటి పోస్టింగ్ విశాఖలోనే ఇచ్చారు. శాంతిని మభ్యపెట్టి ప్రేమ సమాజంలోని భూములు 33 నుంచి 99 ఏళ్లకు లీజుకు రాయించుకున్నారు. ఆమెను ప్రలోభపెట్టి బిడ్డనుగా అన్నారు. విజయసాయిరెడ్డి సలహా మేరకు నాతో విడాకులు తీసుకున్నట్టు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు. భూకుంభకోణం బయటకు వస్తుందని భయంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ని కలుస్తాం, మాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని మదన్మోహన్ పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఏ తప్పు చేయకపోతే DNA పరీక్షకు ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు. తక్షణమే ఆయన పార్టీని సస్పెండ్ చేయాలని, రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాయిరెడ్డి వాళ్ళ తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారన్నట్లు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.